మనము ఈరోజు వాక్యంలోకి వెళ్ళే కంటే ముందుగా మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనము చూద్దాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. ఆమేన్. మనము వాక్య నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నిత్యుడవగు తండ్రి దేవ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభుల వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవా. మీ యొక్క కృపలో కంచె కాపుదల్లో ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా నడిపించిన విధానాన్ని బట్టి కూడా దేవా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా. నేను కూడా మీ యొక్క వాక్యాన్ని బోధించుచూ ఉంటాగా దేవా. నా మాటలు కాకుండా మీ యొక్క మాటలే నేను బోధించలాగా మీరే సహాయం చేస్తూ రమ్మని, అంతేకాకుండా దేవా మీరే కృపను చూపిస్తూ రమ్మని, దయను చూపిస్తూ రమ్మని, నాకు ఈ వాక్యాన్ని బోధించే ఆ యొక్క శక్తి సామర్థ్యాన్ని కూడా మీరు అనుగ్రహిస్తూ రమ్మని, మీ చిలువ చాటున నన్ను కూడా మరుగు చేస్తూ రమ్మని, ఆది నుంచి అంతం వరకు మీరే తోడైంది నడిపిస్తూ రమ్మని, నజరేడైన యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే మనకు అనేకములైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. కాబట్టి ఇక్కడ మనము ఈ వాక్యంలో చూసినట్లయితే ఏది మంచిది, ఏది చెడుది అనేది మనం ఇక్కడ ఆలోచించే వారంగా కూడా ఉన్నాము. కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే, ఏది మంచిది, ఏది మరి చూసేదంతా మంచిదేనా, మరి చూడనిదంతా మంచిగా ఉంటుందా, ఉండదా అనేసి మనము చూస్తూ ఉంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రికలో మనము అక్కడ చూస్తూ ఉంటే 4వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే అక్కడ ఈ విధంగా ఉంది. క్షణమాత్రము నుండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి దృశ్యమైనవట ఎలా ఉన్నాయట? దృశ్యమైనవట అనిత్యములట, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి మనం మరి చూసేది మరి అది కరెక్టా, మరి చూడండి మరి అది కరెక్ట్ కాదా అని అంటే మనము దేన్నైనా పరీక్షించాలన్నట్టు. ఆత్మ సంబంధమైనది ఏం చేస్తుంది? అది జీవాన్ని ఇస్తుంది, దానికి శాంతి అనేది ఇస్తుంది, మంచి మార్గంలోకి నడిపిస్తుంది. అదే చెడ్డది అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అది మరణానికి మరియు వేదనకు, చెడు మార్గానికి అనేది తీసుకెళ్తా ఉంటుంది. మంచిది అనేది ఆత్మానుసారంగా ఉంటే, చెడ్డది అనేది శరీరానుసారంగా ఉంటుంది. అలాంటప్పుడు మనము మంచి చెడులని మనము ఒకవేళ చెయ్యకపోతే, మనం తెలుసుకోలేకపోతే, ఏది మంచిది ఏది చెడు అని మనం తెలుసుకోలేకపోతే మనం చెడుని చేసే వారంగానే ఉంటాము, చెడుకే మనము ప్రభావితం చేసే వారంగా కూడా ఉంటాము. కాబట్టి మనము నేను మరి ఎలా చెయ్యాలి, మరి దాన్ని మరి ఏం చెయ్యాలి అనేసి మనము చూసినప్పుడైతే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం ఎవరన్నా తీస్తే చదవరా? సామెతలు 16:25. సామెతలు 16:25.
25 చూస్తా ఉంటే అక్కడ మనకి ఏం సెలవిస్తా ఉంది అంటే ఆయన దృష్టికి యథార్థంగా కనపడెను. అయినను తుదకు అది మరణమునకు చేరును. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకది మరణంనకు చేరును. కాబట్టి మనం చూసేది అరే ఇది మంచిగానే ఉంది, నేను వెళ్ళేది కరెక్టే అనేసి మనం అనుకుంటా ఉంటాం. కానీ అది మరణానికి దారి తీసే విధంగా ఉంది. కాబట్టి మనము వాక్యానుసారంగా ప్రతిదీ కూడా మరి వాక్యానుసారంగా ఉందా లేదా, మరి ఇది ఎలా ఉంది అనేసి మనం దాన్ని పరీక్షించే వారంగా కూడా ఉండాలి. ఒకవేళ మనము ఎగ్జాంపుల్‌గా చూస్తా ఉంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 21 నుంచి 23 వరకి చూస్తా ఉంటే అక్కడ ఈ విధంగా రాసి ఉంటుంది. ఏమని అంటే, అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి ఆహ్, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంచకయున్నావని పేతురుతో చెప్పెను. ఆమేన్. కాబట్టి ఇక్కడ చూస్తా ఉంటే ఇక్కడ చూడండి మరి యేసు ప్రభువే పేతురుని సాతానా పొమ్ము అన్నాడు. అంటే ఒక్కొక్కసారి మనలో కూడా ఎలా ఉంటుంది అంటే మనం కూడా చెడును చేసేవారంగా కూడా ఉంటాము. చెడును చేసేవారంగా కూడా ఉంటాము. ఇక్కడ మరి సాతాను పొమ్మ అన్నాడు కాబట్టి తనలో సాతానుందా పేతురులో? లేదు. కానీ తన స్వభావాన్ని బట్టి, తను అనుకునేది దేవునికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఆ విధంగా అంటూ వచ్చినారు. కాబట్టి ఇక్కడ పాత నిబంధనలో కూడా మనము చూస్తా ఉంటే ఆది కాండములో అక్కడ 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తా ఉంటే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా అనేసి ఈ విధంగా అది అక్కడ 3వ అధ్యాయంలో చూస్తా ఉంటే ఆ పండు తినమని అలా మోసపుస్తూ వచ్చింది. కాబట్టి అది ఆ విధంగా ఉంది అన్నట్టు. మనము ఆహ్, ఇట్లా మంచిని, చెడును మనము పరీక్షించే వారంగా కూడా ఉండాలి. మరి దేవుడు చేసేది ప్రతీది కూడా మంచిగా ఉంటుంది. సాతాను చేసేది ప్రతీదీ కూడా అది చెడ్డగా ఉంటుంది. కాబట్టి మనము అది ఏ విధంగా ఉంది ఒకసారి దేవుని మంచితనం గురించి మనము చూద్దాము. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనము చూస్తా ఉంటే అక్కడ ఈ విధంగా రాసి ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయం 18-19 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ మనకి ఈ విధంగా ఉంది. ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవ్వడునూ సత్పురుషుడు కాడు. ఆమేన్. కాబట్టి దేవుడొక్కడే మంచివాడు. ఇంకా ఇంకా వేరేది ఏది అనేది మంచి కూడా లేదు అనేసి మనకు తెలియజేస్తా వస్తుంది. కాబట్టి మనము దేవుణ్ణి మనము ఆరాధించాలి మన జీవితంలో. దేవునికి మాత్రమే మనము మొదటి స్థానంలో ఉంచే వారంగా కూడా ఉండాలి. అంతేకాకుండా సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో మనము చూస్తా ఉంటే అక్కడ ఈ విధంగా సెలవిస్తా వస్తుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 6-7 వచనాలను చూస్తా ఉంటే అక్కడ మనకి ఈ విధంగా ఉంది. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. కాబట్టి దేవుడు కూడా దుష్టత్వమును అసహ్యించుకుంటున్నాడు. చెడును అసహ్యించుకుంటున్నాడు. అబద్ధాలను అసహ్యించుకుంటున్నాడు. కాబట్టి మనము కూడా దేవునికి దగ్గరగా ఉండి మనం మంచి చేసే వారంగా కూడా ఉండాలి. చెడును మనము అసహ్యించుకునే వారముగా కూడా ఉండాలి. మరి దేవుడు ఎలా ఉన్నాడు మరి? దేవుడు ఎలా
ఎలాంటి వాడు, మరి చెడు చేసే సాతానుడు ఎలాంటి వాడు అనేది మనము ఇక్కడ చూస్తూ వస్తే ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనము చూస్తా ఉంటే అక్కడ ఈ విధంగా ఉంటూ వచ్చింది. అక్కడ ఏముంది అంటే, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే దేవుడు ఎలాంటి వాడు? దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు? ఉన్నాడు. కాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనము చూస్తా ఉంటే 1-4 వరకి మనము చూస్తా వస్తున్నప్పుడు అక్కడ మనకి ఈ విధంగా సెలవిస్తా ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవుడు వెలుగుగా ఉన్నాడు. వాక్యముగా కూడా ఉన్నాడు. కాబట్టి సృష్టికర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క శక్తిగా కూడా ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి మంచివాడుగా అని అంటున్నాము. దేవుడు మంచి చేసేవాడుగా కూడా ఉన్నాడు. వాక్యం అనేది దేవుడై ఉన్నాడు కాబట్టి మనము ఆయనను పూజించే వారముగా కూడా ఉన్నాము. దేవుడు చేసేది ప్రతిది కూడా మంచిగా ఉంది. మరలా ఇంకా దేవుడు ఏ విధంగా ఉన్నాడు? దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చూస్తా ఉంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు ఆత్మయై ఉన్నాడు. అంతేకాకుండా మళ్ళా దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు ఇంకా ఎలా ఉన్నాడు అనంటే, మంచి చేసే దేవుడు మనకి ఏ విధంగా ఉన్నాడు అనేసి మనం ఒకసారి చూస్తా ఉంటే, నిర్గమకాండము 3వ అధ్యాయం అక్కడ 14వ వచనంలో చూస్తా ఉంటే, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై యున్నానని మోషేతో చెప్పెను, మరియు ఆయన ఉండునను వాడను మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనెను. కాబట్టి దేవుడు ఎప్పటికి ఉన్నవాడు. దేవుడు ఆయన ఆయన దాన్ని సృష్టించగలడు. ఆయనకు ఒక ఉనికి ఉంది అన్నట్టు. ఆయన స్వీయ ఉనికి ఉంది. నేను ఇది చేయగలను అనేసి అదొకటి ఉంది అన్నట్టు. కాబట్టి మనము కూడా ఆ దేవుణ్ణి పూజించే వారముగా కూడా ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ అపోస్తుడైన పౌలు మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలను చూస్తా ఉంటే అక్కడ మనకి ఈ విధంగా రాస్తూ వస్తుంది. మరి దేవుడు మంచిగా ఉన్నాడు కదా, ఇంకా ఏం చేస్తున్నాడు అనేసి మనము చూస్తా ఉన్నట్లయితే ఇక్కడ 8వ అధ్యాయం 5-6 వచనాలను చూస్తే, దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనము ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. కాబట్టి మనము ఆయన ద్వారా కలిగిన వారము. దేవుడు ఒక్కడే. కాబట్టి మనము కూడా దేవుడు ఒక్కడే అనేసి దేవుణ్ణి మనము ఆరాధించే వారిగా, పూజించే వారిగా కూడా ఉన్నాము. అలా ఉన్నప్పుడే మరి దేవుడు ఎవరు? మంచి ఏంటిది? మంచి చేసేవాడు దేవుడు, చెడు చేసేవాడు సాతానుడు. అలాంటప్పుడు మనం మంచిని ఈజీగా గుర్తించగలిగే వారంగా కూడా ఉన్నాము. మరి దేవునితో పాటు కూడా ఎంతో మంది ఇంకా దేవదూతలు కూడా ఉంటూ వస్తారు. మరి వాళ్ళు ఎలా ఉంటారు? మరి వాళ్ళు చేసేది ఏంటి అనేది మనము ఒకసారి చూస్తా వస్తున్నట్లయితే, కీర్తనల అధ్యాయము 103వ కీర్తనలో మనం అక్కడ చూస్తా ఉంటే మనకి ఈ విధంగా సెలవిస్తా వస్తుంది. 20-22 వచనాలను మనకు
చూస్తా ఉంటే దేవదూతలు ఏం చేస్తున్నారు మరి? దేవునితో ఉండే దేవదూతలు ఏం చేస్తా ఉన్నారు అనంటే, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి, ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నింటిలో నున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనము యెహోవా ద్వారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయన చిత్తమును నెరవేరుస్తున్నాయి. దేవదూతలు ఏం చేస్తున్నాయి? ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని హ్మ్. దే ఇప్పుడు చూడండి, దేవుడు మంచి చేసేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు మన చుట్టూ గూడా అనేక మంది దేవదూతలు ఉంటూ వస్తున్నారు. మనకు కావలిగా ఉంటూ వస్తున్నారు. మనం ఏమైతే పని చేయాలో అది అవి దేవుని పక్షానుండి మన పక్షంగా చేస్తూ వస్తున్నాయి. ఒకవేళ దేవుడు గూడా పని చేయాలంటే శరీరధారిగా వచ్చాడు మొదటి రాకడ సందర్భంలో. ఇప్పుడు కూడా మనకు ఆ దేవదూతలు మన ద్వారా పని చేయాలంటే వారికి కూడా శరీరం అనేది కావాలి. కాబట్టి అవి కూడా ఒక శరీరాన్ని ఉపయోగించుకొని పెద్ద పెద్ద కార్యాలను చేసే వాటిగా కూడా ఉంటాయి. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు ఇంకేం చేస్తున్నాయి ఈ దేవదూతలు మరి ఇంకేం చేస్తున్నాయి అనేసి మనము చూస్తా ఉంటే, అక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము చూస్తా ఉంటే అక్కడ మనకి ఇంకా ఈ విధంగా కనిపిస్తా వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మనము చూస్తా ఉంటే అక్కడ మనకి ఈ విధంగా కనిపిస్తా వస్తుంది. వీరందరూను రక్షణయు స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలను కారా. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తున్నాయట? దేవదూతలు సేవకులైన ఆత్మలు. సేవకులైన ఆత్మల్లాగా పనిచేస్తా ఉన్నాయి. సేవకులలో ఆత్మల్లాగా ఉండి అవి పనిచేస్తా ఉన్నాయి. మరి ఇవి ఎన్ని ఉన్నాయి మరి? దేవదూతలు ఎన్ని ఉన్నాయి మరి? ఒకసారి మనం చూస్తా ఉంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం ప్రకటన గ్రంథము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో మనము చూస్తా ఉంటే అక్కడ ఈ విధంగా ఉంది. మరియు నేను చూడగా సింహాసనములో జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. దేవదూతలు ఎలా ఉన్నారట? కోట్ల కొలదిగా సంఖ్యలు ఉన్నాయి. మరి దేవుడేమో స్వీయంగా ఉన్నాడు, దేవదూతలే కోట్ల కొలదిగా ఉన్నాయి. మరి వారు చేసే పని ఏంటిది మరి? వారి చూస్తా ఉంటే ఇక్కడ మనం చూస్తా ఉంటే అపోస్తుల కార్యంలో చూస్తా ఉంటే అక్కడ 8-26-40 వరకు చూస్తా ఉంటే అక్కడ ఫిలిప్పు మరియు ఐతోపియా అనే నపుంసకుడు ఉంటూ వస్తున్నారు. అక్కడ చదువుతున్నప్పుడు నాకెవరన్నా చెప్పకపోతే మరి నేను ఎట్లా చేస్తాను, మరి దీన్ని ఏ విధంగా చేస్తాను అనేసి ఆ విధంగా చెప్తూ వస్తుంటాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క ఆత్మని కలిగి మనము ఏ విధంగా ఉండాలి అనేసి ఇక్కడ మనకి తెలియజేస్తా వస్తుంది. అంతేకాకుండా మరి దేవుడు ఉన్నాడు కాబట్టి మనకి దానికి అపోజిట్గా అంటే మంచి ఉంది. దేవుడు మంచి, మరి చెడు కూడా ఉంటుంది కదా. చెడు ఎవరు? సాతానుడు. మరి సాతానుడు అంటే ఏమిటి మరి? సాతానుడు మరి ఎందుకు ఆ విధంగా ఉన్నాడు? మరి సాతాన్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఇప్పుడు సాతానుడు మరి అట్లా ఎందుకు ఉన్నాడు అనేది కూడా మనము చూస్తూ వద్దాము. దేవుడేమో మంచి చేస్తా ఉంటాడు, మరి సాతానుడేమో చెడు చేస్తూ ఉంటాడు. మరి అదేంటిదో మనము ఇక్కడ చూసుకుంటూ వద్దాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చూస్తా ఉంటే అక్కడ ఈ విధంగా రాసి ఉంటుంది. చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట్ట సర్పము పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను. దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. చూడండి ఇక్కడ అదేముంది? అపవాదికి ఏమని పేరుంది? సాతాన్ అనే పేరు, ఆది సర్పమైన మహాఘట సర్పము అని వాటికి పేరు అనేది ఉంది. చూడండి, ఇప్పుడు
సాతానుకున్న పేర్లేంటి? అపవాది, ఆది సర్పము. మరి సాతాన్ అనేది అదొకటి పేరు కాదు. హ్మ్. ఇప్పుడు దొంగతనం చేసే వ్యక్తిని దొంగ అంటాము. కానీ అతని పేరు దొంగ అయితదా? కాదు. చంపిన వ్యక్తిని హంతకుడు అని అంటాము. కానీ అతని పేరు హంతకుడా? కాదు. అదే విధంగా ఇక్కడ సాతానుడు ఎందుకు మరి ఆ విధంగా ఎందుకు అట్లా చేస్తూ వచ్చినాడు? ఎందుకు అలాంటి పే పేరును పొందుతూ వచ్చినాడు అనేసి మనము చూస్తూ వస్తున్నట్లయితే ఇక్కడ మనకు ఆహ్, తెలియజేస్తా వస్తుంది. ఏంది అసలు మరి? అది ఆ విధంగా ఎలా వచ్చింది మరి? ఆ! చూస్తా ఉంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మనము చూస్తా వద్దాం. మరి ఆ పేరు ఎందుకు అలా వచ్చింది మరి? ఎందుకు అలా వస్తూ వచ్చింది అనేది మనము చూస్తా ఉంటే ఇక్కడ చూస్తా ఉంటే చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనము. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి వాడు ఏ విధంగా ఉన్నాడట? అబద్ధానికి జనకుడై ఉన్నాడు. హ్మ్. విరోధిగా ఉన్నాడు, నిందించేవాడుగా ఉన్నాడు, మోసగాడిగా ఉన్నాడు, వ్యతిరేకించి విభజించే వాడుగా కూడా ఉన్నాడు. కాబట్టి దాన్ని బట్టి వారి క్రియలను బట్టి వాడు ఆ యొక్క బిరుదుననేది పొందుతూ వచ్చినాడు. ఇంతకుముందు కూడా మరి దేవుడు ఏ విధంగా ఉన్నాడు? మరి ఆహ్, దేవుడేమో ఏ విధంగా ఉంటూ వచ్చినాడు అంటే సృష్టికర్తగా, వాక్యముగా, ఆత్మగా, స్వీయ ఉనికిగా కూడా ఉంటూ వచ్చినాడు. మరి సాతానుడు ఏ విధంగా ఉన్నాడు మరి? ఆ! సాతానుడు ఏ విధంగా ఉంటూ వచ్చినాడు అనంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్లుగా ఆదికాండము 3 అధ్యాయం 1 వచనంలో చూస్తా ఉంటే అక్కడ దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా అనెను. కాబట్టి ఇక్కడ చూస్తా ఉంటే సర్పం ఏ విధంగా ఉంది? సృష్టించబడింది. ఇక్కడ సర్పం అనేది ఏ విధంగా ఉంది? సృష్టించబడింది. దేవుని చేత సృష్టించబడింది. అంతేగాని అది స్వీయంగా లేదు అన్నట్టు. కాబట్టి అది ఏ విధంగా ఉంది మరి? యెహెజ్కేలు 28వ అధ్యాయంలో మనము హ్మ్, చూస్తా ఉంటే మరి అది ఆ విధంగా ఎందుకు సృష్టించబడింది మరి? హ్మ్. యెహెజ్కేలు 28వ అధ్యాయం 12-15 వచనాలలో మనము చూస్తా ఉన్నట్లయితే అక్కడ మనకి ఒకటి ఆహ్, తెలియజేస్తూ వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లే 12 నుంచి ఆహ్ 15 వచనాలకు చూస్తా ఉంటే, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగుళార్పు వచనమిచ్చి ఈలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేవనగా, పూర్ణ జ్ఞానమును, సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సునిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. మరి కెరూబు అనేది ఒక మంచి ప్రధాన దూత. అది ప్రధాన దూత. అంతేకాకుండా అది దేవునితోటి ఎప్పుడు కూడా ఆహ్, మంచిగా ఉంటూ వచ్చింది. మంచిగా ఉంటూ వచ్చింది. దేవుణ్ణి సేవిస్తూ, దేవునిని ఎప్పుడు ఆరాధిస్తూ వచ్చింది. మరి అది ఒకవేళ ఆహ్, ఎందుకు మరి అది చెడ్డగా అయిపోయింది? యెషయా గ్రంథం 14 అధ్యాయం 12-15 వచనాలలో మనము అక్కడ చూస్తా ఉంటే మరి అది ఆ విధంగా ఎందుకయింది మరి? హ్మ్. అక్కడ మనము మరి చూద్దు వద్దాం. యెషయా గ్రంథము 14 అధ్యాయము
14వ అధ్యాయము 12-15 వచనాలను మనము చూస్తా ఉంటే 12 నుంచి 15 వచనాలను మనము చూస్తా ఉంటే తేజో నక్షత్రమా వేకువ చుక్క, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడుతుంది. అంటే దేవుని దగ్గర సాతాన్ అనేది ఉంటూ వచ్చింది, కానీ అది ఎట్లా పడింది అట, జనములను పడగొట్టిన నువ్వు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోవెదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుకొందును, ఉత్తరపు దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందును అని నీ మనసులో నీవు అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలన త్రోయబడితివి. ఆమేన్. కాబట్టి దానిలో ఉన్న గర్వం చేత నేను దేవుని మీద హెచ్చించుకోవాలి అనేది ఉండి అది పరలోకం నుండి భూమి మీదకి పడవేయబడింది. అట్లా పడదోయబడేసి అది ఏ విధంగా ఉంటూ వచ్చింది అంటే దేవునికి విరుద్ధంగా ప్రతి కార్యాన్ని కూడా చేస్తూ వచ్చింది. అది ఆ విధంగా ఎందుకు చేస్తూ వస్తుంది, మరి దానికి కూడా ఎలా, మరి సాతాన్ దేవదూతలు చాలా మంది కోట్ల కొలది ఉన్నారు కదా, మరి ఇప్పుడు మరి సాతానుకు సంబంధించి సాతానుడు ఏ విధంగా ఉన్నాడు, మరి ఎంతమంది సాతానులు ఉన్నారు, మరి దాన్ని కూడా మనము ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తూ ఉంటే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలి ఉంచబడుటకు వారిని అప్పగించెను. పాపం చేసిన దేవదూతలు అవిధేయతల వలన పాతాళంలోనికి ఏమైనా పడవేయబడ్డాయి. దేవుడికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు మనము కూడా సాతాను స్వభావాన్ని కలిగి ఉండే వారముగా కూడా ఉన్నాము. కాబట్టి మనం కూడా మనలో ఉన్న ఆ చెడును తీసివేసి మంచి వైపు మనము వెళ్ళే వారంగా కూడా మనము ఉండాలి. మరి ఇంతకు ముందు కూడా చెప్తూ వచ్చినాను, మరి చెడు చేసేవారు ఉన్నారు, మంచి చేసేవారు ఉన్నారు. అలాంటప్పుడు మరి చెడుని చేసేవారు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కోట్ల కొలదిగా ఉన్నారు వాళ్ళు కూడా అని చూస్తూ ఉంటే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనంలో చూస్తూ ఉంటే మనకు ఇట్లా సెలవిస్తా వస్తుంది. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను అనుకుంటుని. 20 కోట్లు ఇవి కూడా లెక్క లేనన్నిగా కూడా ఉంటూ వచ్చినాయి. అక్కడ కోట్ల కొలదిగా ఉంటే ఇక్కడ చూస్తూ ఉంటే 20 కోట్లుగా ఉంది, కానీ సైన్యం నుండి కూడా ఆ విధంగా ఉంటూ వస్తుంది, 20 కోట్లుగా ఉంటూ వస్తుంది సాతానుది కూడా. ఆ విధంగా చూస్తూ ఉంటే మీరు ఏంటిది ఎలా అనేది మనము చూస్తూ వస్తాము. అలా చూసినప్పుడు మరి ఆ సాతానుడు మరి ఏ విధంగా పనిచేస్తూ వస్తాడు. దేవుని ఆత్మ పనిచేయాలంటే కూడా శరీరం కావాలి, సాతాను ఆత్మ కూడా పనిచేయాలి అని అంటే శరీరం అనేది కావాలి. మరి అది ఏ విధంగా యూజ్ చేసుకుంటుంది, మరి తను ఏ విధంగా పనిచేస్తాడు అనేది చూస్తూ వస్తూ ఉంటే లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చూస్తూ వస్తూ ఉంటే అక్కడ మనకి ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. చూసారా, దేవునితో సహవాసం చేసిన ఇస్కరియోతు యూదాలో కూడా సాతానుడు ప్రవేశిస్తూ వచ్చినాడు. కాబట్టి మనలో కూడా ఆ విధంగా సాతానుడు ప్రవేశించే వాడిగా కూడా ఉంటూ వస్తూ ఉంటాడు. కాబట్టి మనము కూడా మన యొక్క జీవితంలో సాతానికి దూరంగా ఉండే వారంగా కూడా ఉన్నాము. మరి మళ్ళా ఏ విధంగా ఉంటాడు అనేసి చూస్తూ ఉంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో మనము చూస్తూ ఉంటే అక్కడ ఈ విధంగా ఉంది. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలని సీయోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. కాబట్టి ఆలోచన అనేది తెప్పిస్తూ వస్తాడు, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయాలి, దేవుణ్ణి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అనేది ఉంటుంది అనేది
దేవుడు మనకి ఆ, చేసే ప్రతి కార్యాన్ని కూడా సాతానుడు అడ్డగిస్తూ వస్తాడు. కాబట్టి మనము ఏం చేయాలి? మరి ఏది దేవుని సంబంధమైనది, ఏది దేవుని సంబంధమైనది కానిది అనేది మనము పరీక్షించే వారంగా కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ చూస్తా ఉంటే ఫస్ట్ మనము చదువుకున్న వచనం దగ్గరికి వద్దాము. ఆ, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తా ఉంటే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి మనం తెలుసుకోవాలి. సాతాను పనిచేయటం కూడా శరీరమును ఉపయోగించుకుంటాడు, ఉపయోగించుకుంటూ ఉంటాడు. కాబట్టి మనము కూడా ఏ విధంగా ఉంటాము అనేది దాన్ని చూస్తూ ఉమ్, వస్తాము అన్నట్టు. కాబట్టి 2 రకాల ఆత్మలు అనేటివి ఉంటూ వస్తాయి. సాతానుడు ఆ, అసత్యాన్ని చేస్తూ వస్తాడు, దేవుడేమో మంచిని చేస్తూ వస్తాడు. కాబట్టి ఆ, సాతానుకు ఉండే స్వభావం ఏంటి అంటే ఎదిరించడం, విడదీయడం. ఆ, అతను ఉమ్, సృష్టి సృష్టి చేయబడ్డాడు. పడిపోయిన దేవదూత, మారువేషాలు, మోసాలు, అబద్ధం అనేది దీనికి ఉంటూ వస్తుంది. నిజమైన దేవుడు అనేవాడు ఏం చేస్తూ ఉంటాడు? మంచి ప్రతిదీ కూడా తెలియజేస్తూ వస్తాడు. సృష్టికర్త ఆయన ఒక ఆత్మగా ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. వాక్యం అనేది సత్యమై ఉన్నది. యోహాను సువార్త 17:17లో మనకి చూస్తా ఉంటే అక్కడ ఈ విధంగా మనకి ఆ, సెలవిస్తా వస్తుంది. ఇక్కడ చూస్తా ఉంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. కాబట్టి దేవుడు సత్యమై ఉన్నాడు. కాబట్టి మనము దేవుని రాజ్యం మరియు సాతాను రాజ్యం కూడా ఉన్నాయి గనుక వాటిని మనము గ్రహించి మనము సాతాను రాజ్యంలోకి పోక దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. మరి దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించాలి అనేసి కూడా దేవుడు ఆ విధంగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనము కూడా దేవునికి దగ్గరగా ఉండి ఆ యొక్క కార్యాన్ని మనం ఏ విధంగా అయితే నెరవేరుస్తూ రావాలో ప్రతిదీ కూడా, మరి ఏది మంచి, మరి ఏది చెడు, అలాంటిది మనము విశ్వసించాలి. ఏ రకంగా విశ్వసించాలి? బైబిల్ని మనం ఎక్కువగా ధ్యానించడం ద్వారా, బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా మనము నెరవేర్చడం ద్వారా, ప్రతిదీ కూడా ఆయన మనకు సమస్తాన్ని మనకు తేటతెల్యంగా చెప్తూ వస్తుంటాడు. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితాల్లో మంచిని చేసుకుంటూ చెడును ద్వేషిస్తూ ఆ యొక్క దేవుని కృప కూడా మన జీవితాల్లో కూడా ప్రతిదీ కూడా మనము మంచి చేసే వారంగా, మంచి ఆత్మను కలిగి ఉండే వారముగా కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమెన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కగా వాక్య పరిచర్య చేసిన సహోదరులు బర్నబాస్ గారికి వందనాలండి. నేహ, స్నేహ, గ్రీష్మ, ప్రైజ్ ది లార్డ్. నేహ, స్నేహ, గ్రీష్మ, మీరెవరో ఒకసారి అన్మ్యూట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మీరు ఎక్కడి నుంచి అండి? దాతునగర్, హైదరాబాద్. రాజమండ్రి నుండి. ఓకే, దేవునికి స్తోత్రం అండి. మీ కొరకు ప్రార్థన చేద్దాం. నేహ, స్నేహ, గ్రీష్మ, మీరు పిల్లలమ్మా? మా పిల్లలండి. నా పేరు అనురాధ. మేము ఉండేది దాతునగర్, హైదరాబాద్. రాజమండ్రి. ఓకే ఓకే, అనురాధ గారు. ఓకే అమ్మా, మంచిది. రాజమండ్రి కాదు, దాతునగర్, హైదరాబాద్. రాజు హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ నుంచి మీరు ఏ ఏరియా అండి? దాతునగర్. దాదు నగరా? దాతునగర్. ఓకే ఓకే, ఎనీవే దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ ఫోన్ నంబర్ ఒకసారి చెప్తారా? మేము మీకు కాల్ చేస్తాము వీలున్నప్పుడు. అనురాధ గారు 95505. ఒక్క నిమిషం ఉండండి. హిమశ్రీ గారు నోట్ చేస్తున్నారా? హిమశ్రీ గారు, 9550. నోట్ చేస్తున్నారా?
చేస్తున్నాను సార్. 9550 చెప్పండి అనురాధ గారు. 9550528743. కొంచెం నెమ్మదిగా చెప్తారా రాసుకునేలాగా? 9550 5 5 28743. 28743. ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల మా గొప్ప పరలోకపు తండ్రి, ఈ దినము వాక్య పరిచర్య మీ దాసులు బర్నబాస్ గారిని నిలబెట్టి ప్రభువా, మంచిదేదో మంచిది కానిదేదో నాయన, అబద్ధ ప్రవక్తలు ఎవరో సత్య ప్రవక్తలు ఎవరో నాయన, నీ వాక్యము శ్రద్ధగా మా అందరికీ నేర్పించిన విధానం అంతటిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుతున్నాం నాయన. ప్రభువా, వాక్యము విడుదలైన ప్రతి సమయమందు వెలుగు కలుగును, ఆరోగ్యము కలుగును, ఆశీర్వాదం కలుగును, పాప క్షమాపణ, మారు మనసు తండ్రి, పరలోక ఫలములు, నిత్యరాజ్య ప్రవేశము నాయన విడుదలవును. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుతున్నాం నాయన. ఈ దినము ఇదిగో మా మధ్యలోనికి వచ్చి ఉన్న అనురాధ గారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. వారి ముగ్గురు బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు. వారి పరిపాటలను, వారి కుటుంబమును, బిడ్డలందరినీ పేరు పేరు వరుసన నిండారులుగా దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. తెలుగు డివోషన్ ముగించుకొని హిందీ డివోషన్లోనికి, హిందీ సెషన్లోనికి ప్రవేశిస్తున్నాము. హిందీలో కూడా ప్రభువా, మరి అనేకులు ఉత్తర భారతదేశం నుండి, నేపాల్ నుండి కూడా దేవుని సేవకులు వచ్చి కలుసుకొని నిన్ను ఆరాధించి ఈ ఉదయకాలమున సేవించు భాగ్యము మాకందరికీ దయచేయమని మహిమ, ఘనత, స్తుతి, స్తోత్ర ప్రభావములు మీకు చెల్లించి యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. సర్వశక్తిమంతుడు తన సన్నిధి కాంతి చేత ఈ ఉదయకాలమున మనమందరి ముఖముల మీద ప్రకాశింపచేసి మనలను కరుణించునుగాక. దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల, క్షేమము సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, దూరస్తులు, సమీపస్తులు, మన బంధువులు, స్నేహితులు, సంఘాలకు, దేవుని సేవకులకు, వాక్య పరిచర్య చేసిన బర్నబాస్ గారికి, ఈ దినము నూతనముగా వచ్చిన అనురాధ గారికి ఆయన దయ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు త్వరగా వస్తే మీ ప్రార్థన అంశములు ఏమైనా ఉంటే ఒకసారి నోట్ చేసుకుంటామండి.